పాత షూస్ని పాత షూస్ని రీయూస్ ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, మన షూ పాతది ఉంటుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు ఆశా కార్నర్ స్టైల్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను పాత షూస్ ఉంటుంది కదా, ఆ షూస్ని ఎలా రీయూస్ చేయాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, ఒక షూని మొత్తం కుట్టేశాను. ఈ విధంగా మనం పాత షూస్ని పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. దీనికోసం మనకు ఉలన్ కావాలి, ఒక లాంగ్గా ఉండే సూది తీసుకోవాలి, ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఇలా క్యాండిల్కి సూదిని కొంచెం వేడి చేసి సూది ఈ విధంగా గుచ్చుకుంటూ మనం ముడి కుట్టు వేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కదా, ఇలా ముడి కుట్టు వేసుకుంటూ రావాలి. కొంచెం దారం ఈ విధంగా ఉలన్ని కొంచెం వదిలేసుకోవాలి. ఇలా ఉలన్ని ఎందుకు వదిలేసానంటే లాస్ట్కి ముడి వేయడానికి ఉండాలి అని. చూస్తున్నారు కదా, ఇలా సూదిపై నుంచి దారం తీసుకుంటూ ఇలా ముడి కుట్టు వేసుకుంటూ రావాలి. మనం క్యాండిల్కి ఈ విధంగా సూదిని కొంచెం వేడి చేసుకుంటూ పైన ఉన్న క్లాత్తో కింద ఉన్న ప్లాస్టిక్ షూకి ఉన్న బాటంతో మనం కలుపుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే ఒక లేయర్ లాగా మనకు చాలా బాగా కనబడుతుంది, డిజైనింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్గా ఉంటే ప్లాస్టిక్ కొంచెం హార్డ్గా ఉంటే 1-2 సార్లు మనం సూదిని వేడి చేసుకుంటూ గుచ్చుకోవాలి. మీరు మొత్తం వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసి చూడండి నేను ఎలా కుడుతున్నానో. మనం దారాన్ని ఈ విధంగా పట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా మనకు ఎక్కడ గ్లూ బాగా పోయిందో అక్కడ కొంచెం లోతు నుంచి కుట్టుకుంటూ రావాలి. మీరు వీడియోని బాగా చూడండి. మనం షాప్ నుండి తీసుకొచ్చిన షూస్కి ఒక్కొక్కసారి గ్లూ ఇలా ఈ విధంగా ఊడిపోతుంది కదా. మనం ఎంత ఫెవిక్విక్ పెట్టడానికి ట్రై చేసినా కూడా అసలు అతుక్కోదు కదా. అలాంటి షూస్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. చూడడానికి వేసుకోనికి చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా చక్కగా కనబడుతుంది. మన దగ్గర ఉన్న షూస్ని కూడా ఈ విధంగా కుట్టుకొని రీయూస్ చేసుకుంటే చాలా చక్కగా కనబడుతుంది. ఎక్కడైనా గ్లూ వెళ్ళిపోయింది అని మనకు అర్థమైతే ఈ విధంగా ఒకసారి కుట్టుకొని ట్రై చేయండి, చాలా చక్కగా కనబడుతుంది. ఈ షూ వచ్చేసి నా పాపవండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనబడుతుందో డిజైనింగ్ లాగా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మొత్తం షూ కుట్టిన తర్వాత మనం ఫస్ట్లో వదిలేసాం కదా ఉలన్ దారాన్ని, ఆ దారాన్ని ఈ దారంతో కలిపి ఈ విధంగా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం షూ కుట్టిన తర్వాత ఈ విధంగా ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, ఎంత డిజైనింగ్గా ఉందో. చూడడానికి అసలు షూ రీయూస్ చేసాము అని కూడా అర్థం కాకుండా ఉంది కదా. చూడడానికి చాలా చక్కగా ఉంది. మా పాపకు వేసాను చూడండి ఎంత బాగా కనబడుతుందో. చూస్తే కూడా చాలా చక్కగా కనబడుతుంది. బ్లాక్ షూ కాబట్టి నేను బ్లాక్ ఉలన్తో రీయూస్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నా వీడియో, మీకు రీయూస్ చేసిన షూస్ మీకు యూస్ఫుల్గా ఉంటే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.